తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర కుట్టు మిషన్ కావాలని అన్నప్పుడు మా రోడ్లో ఉన్నటువంటి టీడీపీ నాయకురాలు జ్యోతి గారు తీసుకెళ్లారు. వెంటనే మాకు శాంక్షన్ చేశారు. ఈరోజు ఒక 100 మందికి ఇలాగే కుట్టు మిషన్లు అందరికి పంపిణీ చేసినందుకు, అది టీడీపీ నాయకత్వంలో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. గద్దె రామ్మోహన్కి ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మాకు ఉపాధి కల్పించడానికి కుట్టు మిషన్లు ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మాకు మా కుట్టు మిషన్లు ఇచ్చి మాకు ఎంత ఆదరణ ఇచ్చారు. మాకు ఎలాంటి అధికారాలు ఎన్నో చూపించాలని ఈ ప్రభుత్వంలో మాకు చాలా ఉపాధి కలిగింది. ఇలాంటి ఉపాధాలు ఎన్నో కలగాలని, గృహాలు కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాము. ఇదే మిషన్ల ద్వారా మేము ఉపాధి పొందుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఉషా మిషన్లు కూడా మాకు ఇచ్చారు. దీనివల్ల మా ఉపాధి ఇంకా కొద్దిగా మెరుగుపడాలని ఆశిస్తున్నాం. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు కదా, మీకు వచ్చిందమ్మా మిషన్? వచ్చిందండి. ఎలా ఉంది అంటే మహిళలకు ఇలాంటి కుట్టు మిషన్లు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బయటకు వెళ్ళి వర్క్ చేసుకోవాలని ఉంటారు, ఇబ్బంది పడతా. అలాంటి వాళ్ళకి ఇలా మిషన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీ ఎమ్మెల్యే గారిని అడిగినప్పుడు ఆయన ఎలా స్పందించారు? మీకు ఈ సహకారం ఎలా చేశారు? ఆ ఎమ్మెల్యే గారు ఏ ప్రాబ్లం వచ్చినా రెస్పాన్స్ అవుతారు. దాంట్లో నేను ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది తెలుస్తే కొంతమంది తెలీదు, చేస్తారా చేయరా అని చెప్పేసి వెనకబడి పడతారు. అలా కూడా ఎమ్మెల్యే గారు ప్రజలకి ఏమైనా హెల్ప్ కావాలేమో భయపడకుండా రమ్మని తెలుసుకోమని చెప్తారు. తెలిసినంత వరకు సహాయం చేయడానికే చేస్తారు. మిషన్ క్వాలిటీ ఎలా ఉందమ్మా? ఉషా మిషన్ బాగా పనిచేస్తుంది. నాకు మిషన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మీ ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పాలనుకున్నారు మీరు? మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. కుట్టు నేర్చుకుని చాలా అయింది. మిషన్ కోసం ఎంతో కష్టపడ్డామండి, ఆర్థికంగా వెనకబడి ఉన్నాము. చాలా హ్యాపీగా ఉందండి ఈ సంస్థ ద్వారా మాకు దొరికినందుకు. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ రాజా గారు అండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తామండి మేము. మహిళా దినోత్సవం రోజు ఇస్తారనుకున్నామండి, కానీ ఆ రోజు అవకాశం కుదరలేదండి. ఈ రోజు ఇచ్చారు, మాకు ఎంతో హ్యాపీగా ఉందండి. మా స్వశక్తితో మేము మా బట్టలు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మా వరకు మేము చూసుకోగలమని ఆలోచిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మహిళలకి కుట్టు మిషన్ పంపిణీ చేశారు కదా, మీకు వచ్చిందమ్మా మిషన్? ఎలా ఉంది? సూపర్ ఉంది, క్వాలిటీ బాగుంది అండ్ బ్రాండ్ ఉంది. ఎలా సంప్రదించారు ఎమ్మెల్యే గారు? మీ సమస్యని ఆయన దృష్టికి ఎలా సంప్రదించారు? మీకు ఎలా స్పందించారు ఆయన? మేము వెళ్ళి మాకు మిషన్ కావాలి అని అడగగానే మాకు ఆర్థిక సహాయం చేశారు గద్దె రామ్మోహన్ రావు గారు. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగుంది. మీ ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పాలా? థ్యాంక్ యూ గద్దె రామ్మోహన్ రావు సార్. మాకు కుట్టు మిషన్లు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మాకు ఆర్థికంగా దేనికి ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్ అండి. మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులైన గద్దె రామ్మోహన్ రావు గారికి, ఆయన పేదల పాలిట పెన్నిది. ఏ పేదవాడికి ఏ అవసరం ఉన్నా కూడా ఆయన అనుక్షణం కూడా స్పందించి ప్రతి పేదవాడికి సాయం చేసే విధంగా ఉంటాడు. అలాగే ఈ రోజున పేద ప్రజలు కుట్టు మిషన్ ఇచ్చారంటే ఆయనకు మహా ధన్యవాదాలు. అలాగే వారితో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ తూర్పు నియోజకవర్గంలో నేనే కాదు, ఎవరికైనా చిన్న సమస్య ఉన్నా కూడా ఎమ్మటే స్పందించి ఆయన ఆ డివిజన్లోకి వచ్చి నేనున్నాను మీకు అని భరోసా ఇచ్చి మా వెనక ఒక అండగా, ఒక ధైర్యంగా, ఒక అన్నగా మాకు నిలిచాడు. కానీ గద్దె గారికి ధన్యవాదాలు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు కదా, మీకు వచ్చిందమ్మా మిషన్? వచ్చిందండి. ఎలా సంప్రదించారండి? మేము శుక్రవారం ఈ దర్బార్ ఉంటది కదా తెలుగుదేశం పార్టీ, దాన్ని పెట్టామండి, వచ్చింది. మరి బాగుందా మిషన్? ఇచ్చారండి. మిషన్ ఎలా ఉందమ్మా? మిషన్ బాగుందండి. దుప్పట, ఒక టవల్ అవి కూడా ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మరి తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు చెబుతున్నాం. మీ ఎమ్మెల్యే గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? ఏం లేదండి, అన్ని బాగున్నాయి కదా. ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు మాకు ఈ సహాయం చేసినందుకు, మిషన్లు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఆయన ఈ ఎలక్షన్లో మళ్ళీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను ఈరోజు
చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు కదమ్మా, మీకు వచ్చిందా మిషన్? వచ్చిందండి. మేము సార్కి మిషన్ కావాలని చెప్పి మేము లెటర్ పెట్టాము, సార్ దగ్గర అర్జీ పెట్టాము. సార్ మాకు మిషన్ ఇచ్చారు. ఎలా సంప్రదించారమ్మా? ప్రజా గర్జన అని అక్కడ గద్దె రామ్మోహన్ సార్ గారి ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ అప్లికేషన్ పెట్టాము. ఎలా స్పందించారు మరి? అక్కడ మేడం గారు కూడా మాట్లాడారు, గద్దె అనురాధ గారు కూడా మాట్లాడి మీకు తప్పకుండా ఇస్తామని చెప్పారు. అలాగే ఈ రోజు మరి మీకు ఏదైనా సమస్య వస్తే మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారండి, తప్పకుండా. చాలా మరి మీ ఎమ్మెల్యే గారు విషయంలోనూ ఆయన మాకు అందుబాటులో ఉంటారు. ఏ సహాయం కావాలన్నా ఆయన మాకు బాగా చేస్తారు. మరి మీ ఎమ్మెల్యే గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా థ్యాంక్స్. ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు కదా మహిళలందరికీ, మరి మీకు మిషన్ అందిందా? వచ్చిందండి. ఎలా ఉందంటారు? మంచిదే ఇచ్చారండి, మాకు ఉపయోగపడేటట్టే చేశారండి. మరి ఎలా సంప్రదించారు ఎమ్మెల్యే గారిని? మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? మేము అప్లికేషన్ పెట్టుకున్నామండి, దాని ద్వారాగా ఆయన చేరి మాకు ఇచ్చారు.